నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయశంకర్. మొత్తంగా ఈరోజు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్కి సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే పూర్తిస్థాయిలో వెలువడ్డాయని చెప్పుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల లిటిల్ కౌంటింగ్ జరుగుతుంది. కాకపోతే దాదాపుగా అంటే ఏ పక్కకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహారాష్ట్ర విషయంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో తన ప్రాబల్యాన్ని అక్కడ చూపించుకోలేకపోయింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇటు జార్ఖండ్లో కూడా అదే విధంగా పరిస్థితి ఉంది. కాకపోతే వాయనాడ్లో ప్రియాంక గాంధీ గెలవడం అయితే కొంత కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు వాయనాడ్ నుంచి గెలిచింది కాబట్టి ఆమె కూడా పార్లమెంట్లో తన గళాన్ని వినిపించేటువంటి ఒక అవకాశం ఈరోజు గాంధీ కుటుంబంలో మరొకరికి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ దేశబోయిన్ శ్రీనివాస్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఎలా చూస్తారండి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసాయి. నేను అన్నట్లుగా బీజేపీ తన హవా కొనసాగిస్తోంది, కాంగ్రెస్ కొంత అటు ఇటు అయింది. కాకపోతే స్థానిక పార్టీలకు సంబంధించి మరి వాటి ప్రాబల్యం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి మనకు పెద్దగా తెలియకపోవచ్చు. దాన్ని మీరు పూర్తిగా విశ్లేషించి చెప్తారు. ఎందుకంటే మొన్న ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్ తోటి బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమికి వచ్చింది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ బీజేపీ వచ్చింది అనేటువంటి ఒక ఇదే ఉండొచ్చు. కాకపోతే మనకు తెలుసు ఇక్కడ టీడీపీ జనసేన హవా ఎలా ఉంటుందో. సో అలా అక్కడ స్థానిక పార్టీలు ఏంటి, వాటి హవా ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకుంది, విశ్లేషకులకుంది, రాజకీయ నాయకులకుంది. పార్లమెంటరీ ఎలక్షన్స్ యొక్క సరళి వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క సరళి వేరు. సాధ్యమైనంత వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రాంతీయ పార్టీల ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు ఇక్కడ మద్దతును కూడగడతాయి పార్టీలు. కానీ జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటరు నాడి కొంతవరకు కష్టమే పట్టుకోవడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ అనేటువంటి రెండు జాతీయ పార్టీలను పక్కన పెట్టి చూసినట్లయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే జరిగిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సరే ఒకసారి మనం రిజల్ట్ చెప్పుకొని రిజల్ట్ నుంచి ఒక్కొక్కటి లోపలికి వెళ్ళి మనం రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి ఒక్కసారి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత అనాలిసిస్ చేయొచ్చు. జార్ఖండ్లోకి వచ్చినప్పుడు ఇండియా కూటమికి దాదాపుగా 56 సీట్లు వచ్చాయి. అంటే 56 సీట్లు. అక్కడ రావాల్సినవన్నీ కేవలం 40 సీట్లు, 41 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 41 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 41 సీట్లు వస్తే అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. అయితే 81 సీట్లలో ఇక్కడ వీళ్ళకు వచ్చినటువంటివి, కాంగ్రెస్ కూటమికి వచ్చినటువంటి సీట్లు 56 సీట్లు. అయితే ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి సీట్ల విషయంలోకి వచ్చినప్పుడు కేవలం 24 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇతరులకు 1 సీట్ వచ్చింది. అంటే ఈ ఇక్కడ కూడా జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమిలో జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి సంస్థకి ఎక్కువగా దాదాపు 30-32 సీట్లు వచ్చేసాయి ఇక్కడ. అంటే అది ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీకి సీట్లు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్కు మాత్రం ఇక్కడ వచ్చినట్టు సీట్లు కేవలం 14-16 సీట్లు మాత్రమే వచ్చినటువంటి సంగతి. అంటే జాతీయ పార్టీల హవా తగ్గబోతున్నది భారతదేశంలో అన్న అంశాన్ని రాజకీయ పార్టీలందరూ గుర్తించాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రాంతీయ పార్టీలను మమేకం చేసుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీల్లో కలవబోతున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంత అభివృద్ధి కోసము ప్రయత్నం చేస్తున్నాయి. కృషి చేస్తున్న నేపథ్యంలోనే ప్రాంతీయ పార్టీలను ప్రజలు మచ్చిక చేసుకుంటున్నారు, అన్వయించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీలకు దూరం అవుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఇక్కడ జాతీయ పార్టీలను కూడా ప్రాంతీయ పార్టీలకు ప్రాముఖ్యతనిస్తూ అక్కడ అభివృద్ధి వైపు ఆలోచన చేయాలి. కానీ ఇంకొక చెడ్డ విషయం ప్రారంభమైంది ఇండియాలో, ఈ ఫ్రీబీస్. ఈ ఫ్రీబీస్ ఎంత డేంజరస్ అంటే కాంగ్రెస్ ఈ సందర్భంలో మహారాష్ట్రలో 5 ఫ్రీబీస్ను వదిలిపెట్టేసింది. 5 ఫ్రీబీస్లో ఒక్కదాని పట్ల కూడా ప్రజలు ఆకర్షితులు కాలే. సేమ్ ఇట్లాగే ఇక్కడ గెలవడానికి మరి మీరు వెంటనే అనొచ్చు, సార్ మరి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఫ్రీబీస్కి అక్కడ ఆకర్షితులు కాలేదు, మరి ఇక్కడ జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమే గెలిచింది కదా. కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా మాత్రమే అత్యంత లీడ్ తీసుకురావడంతో ఇక్కడ
కాంగ్రెస్ కూటమికి అత్యంత సీట్లు వచ్చాయన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. జార్ఖండ్ ముక్తి మోర్చా ఉన్నటువంటి దానికి చైర్మన్ అయినటువంటి వ్యక్తి హేమంత్ సోరెన్ని ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్స్కు ముందు అతన్ని ఈడీ సిబిఐ కేసులు పెట్టి లోపల పెట్టినటువంటి సంగతిని ప్రజలు ఎవరు మర్చిపోలే. ఇంకొక అంశం ఏంటంటే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చాను చీల్చేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ చేసింది. ఇది అక్కడి ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ కూటమికి అత్యంత మెజారిటీ వచ్చిందన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అట్లాగే మహారాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మహారాష్ట్రలో ఇక్కడ జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎక్కడ చూడండి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడైతే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉంటారో, మహిళలు ఎక్కువగా ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే ప్రతి కుటుంబంలో మహిళ ఉంటుంది. మహిళ చెప్పినటువంటి మాటలు డెఫినెట్గా ఆ కుటుంబం వింటుంది సాధ్యమైనంత వరకు. కనుక ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ చెప్పగానే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, అంటే ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబానికి మొట్టమొదటి తొలిగూరి ఎవరు అంటే అమ్మ మాత్రమే, నాన్న కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే అమ్మ చెప్పిన మాట అందరూ ఆచరిస్తారు, చివరికి భర్త సైతం కూడా ఆచరించేటువంటి అవకాశం. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండడం చేత మహిళలు బీజేపీ కూటమి ఇచ్చినటువంటి ఏవైతే పథకాలున్నాయో ఆ పథకాలకు ఆకర్షితులయ్యారు. మొట్టమొదట ఏం జరిగింది అంటే ఇక్కడ శివసేనకు సంబంధించినటువంటి కూటమి అంటే కాంగ్రెస్ కూటమి ఏం చేసేదంటే 1500 మహాలక్ష్మి పథకం కింద అనౌన్స్ చేసింది. వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేసిందంటే 2000గా ప్రకటించింది. 2000 ప్రకటించగానే బీజేపీ ఏం చేసింది దాన్ని 2100గా ప్రకటించింది. అంటే ఎవరైతే ఎక్కువగా మహిళల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తారో, మహిళల అభ్యున్నతికి కొత్త పథకాలను రచిస్తారో, మహిళల అభ్యున్నతికి కావాల్సినటువంటి ఏవైతే వసతులు కల్పిస్తారో వాళ్ళందరి వైపు మహిళలు తిరుగుతారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ నేపథ్యంలోనే మహిళలు బీజేపీ కూటమి పట్ల ఆకర్షితులయ్యారని చెప్పడానికి ఇది ఒక కారణం. అయితే ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి 229 సీట్లు వచ్చాయి. అందులో బీజేపీకి 132, దాని తర్వాత ఎన్సీపీకి 56, ఎన్సీపీకి 41, శివసేన ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే షిండేకి సంబంధించినటువంటి సీట్లు 56 సీట్లు వచ్చాయి. కానీ ఇక్కడ అదే ఇండియా కూటమికి కేవలం 46 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి, అసలు మహారాష్ట్రకు సీఎం ఎవరవుతారు అనేటువంటి విషయంలో ఈరోజు ఫడ్నవీస్ ఇంట్లో మీటింగ్ ప్రారంభమైంది. మీటింగ్ ప్రారంభమైనప్పుడు ఆ మీటింగ్కి షిండేకి సంబంధించిన వర్గం వస్తుందా రాదా అనేటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతూ చాలా లేటుగా అక్కడ చేరుకోవడం జరిగింది. కానీ లేటుగా చేరుకున్నటువంటి సందర్భంలో షిండే ఒక మాటని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక యారోను వదిలాడు. ఏంటి యారో అంటే, ఈ యారో ఎవరికైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయా తక్కువ సీట్లు వచ్చాయా అనేటువంటి విషయం కానే కాదు, అది కౌంట్లోకి రాదు. అంటే కౌంట్లోకి రాదు అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి 125 సీట్లు వచ్చినప్పటికీ నేను మాత్రమే సీఎంగా కూర్చుంటాను. ఇఫ్ లేకపోయినట్లయితే ఎన్సీపీ పార్టీ, షిండేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ రెండు కూడా బయటకు వెళ్ళి కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తామన్నటువంటి ఒక సూచనను, ఒక యారోని బీజేపీ పార్టీ మీదకి వదిలాడు. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా అమిత్ షా ఫోన్ చేసినప్పుడు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా కావచ్చు, బీజేపీ తదితర పెద్దలు కావచ్చు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం, ఫడ్నవీస్ను తర్వాత ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం, అట్లాగే షిండేకి ఇక్కడ సీఎంగా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన సైతం ప్రారంభమైందని చెప్పచ్చు. ఇంకా డిసైడ్ కానప్పటికీ కానీ ఒక ఆలోచన అయితే ప్రారంభమైందన్నటువంటి విషయాన్ని మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మహారాష్ట్రలో కావచ్చు, దాని తర్వాత లేదా జార్ఖండ్లో కావచ్చు, కేవలం ప్రాంతీయ పార్టీల హవా మాత్రమే కొనసాగుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతీయ పార్టీల హవాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే సౌత్ ఇండియాలో ఉంటాయి, దాని తర్వాత ఈస్ట్ ఇండియాలో ఉంటాయి. మిగతా సెంట్రల్ ఇండియాలో ఎప్పుడు కూడా జాతీయ పార్టీల హవా, నార్త్ ఇండియాలో కూడా జాతీయ పార్టీల హవా ఉంటుంది. కానీ క్రమేపీ ఇక్కడ జాతీయ పార్టీల హవా తగ్గుకుంటా వస్తుందని చెప్పడానికి ఇదొక సూచన మాత్రమే. ఎందుకు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిని చూసుకోండి, దాని తర్వాత తెలంగాణ ఎన్నికల సరళిని చూసుకోండి, దాని తర్వాత జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర ఎన్నికలను కావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం క్లియర్ కట్గా ప్రజలు తీర్పు ఎవరికి ఇస్తున్నారంటే ప్రాంతీయ పార్టీలకు మాత్రమే తీర్పు ఇస్తున్నారన్నటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని అంటే చాలా సునిశ్చితంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనానికి ప్రభంజనమైనటువంటి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయడానికి వచ్చారు, పెద్ద ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడ తను ఇవన్నీ చేసింది అంటే తెలుగు ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో భారీ ర్యాలీలు తీశాడు. దాని తర్వాత అక్కడ మీటింగ్స్, షోలాపూర్ సిటీ సెంట్రల్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సిటీ సౌత్లో భారీ ర్యాలీలు, పూణే కంటోన్మెంట్, బల్లాపూర్, లాతూర్ సిటీ, బోకర్, డెగ్లూర్, కస్బాపేట్లలో తన ప్రచారం నిర్వహించాడు. ప్రచారం నిర్వహించినట్లుగానే అత్యంత మెజారిటీతో అక్కడున్నటువంటి మరి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి సంఘటన మనం చూసాం. కానీ ఇక్కడ ఎక్కడైతే మరి కాంగ్రెస్ తరపు నుంచి, తెలంగాణ తరపు నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్ళారో అక్కడ వీళ్ళ యొక్క హవా కొనసాగలేదని చెప్పవచ్చు. అదే పవన్ కళ్యాణ్ హవా మాత్రం కొనసాగిందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఒక్క విషయం సార్, అక్కడ ఉన్నటువంటి ఈరోజు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ట్వీట్ చేశారు, పవన్ జీ మీ వల్లే నేను గెలిచాను, మీ ప్రభావం చాలా ఉంది ఇక్కడ, సోలాపూర్లో మీరు చేసిన ర్యాలీ చాలా హెల్ప్ అయ్యింది, మీ ప్రసంగాలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను మీరు ప్రభావితం చేశారు, మీకు నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ జీ. ఇది సోలాపూర్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దేవేంద్ర రాజేష్ కోతే అనేటువంటి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్. పూర్తిగా క్రెడిట్స్ని అక్కడ పవన్ కళ్యాణ్కి ఇస్తూ అతను ట్వీట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు పూర్తిగా ఖుషిగా ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది అనేది ఇప్పుడు స్పష్టమవుతోంది. మీరు మొన్న అన్నట్లుగా పవన్ కళ్యాణ్ని మరో మోదీగా చూడబోతున్నారనేటువంటి విషయం కూడా ఇప్పుడు బలపడిందేమో ఈ రిజల్ట్ తోటి. ఇంకా అయితే మొన్న మనం చేసుకున్నటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభంజనం తోటే ఎగ్జిట్ పోల్స్లో ఇక్కడ అత్యధికంగా సీట్లు రాబోతున్నాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ రోజు 154 సీట్లు ఎగ్జిట్ పోల్స్లో మహారాష్ట్రకు వస్తాయని చెప్పుకున్నాం. కానీ ఈరోజు నిజ నిర్ధారణ ఫలితాలు వెలువడైన తర్వాత 229 స్థానాల్లో బీజేపీ కూటమి ఇక్కడ అఖండ విజయాన్ని సాధించింది. ఆ అఖండ విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను ఇచ్చారు, మహిళలకు కావాలంటే ఏవైతే పథకాలు కావాలో అవన్నీ ఇచ్చారు. ఇంకొక అంశం ఏదైతే మనం సౌత్ ఇండియా మోదీగా చెప్పుకోబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలు మహారాష్ట్రలో ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లో తిని భారీ ర్యాలీ చేశారని చెప్పుకున్నాం. భారీ ర్యాలీలు ఎక్కడ చేశారు? షోలాపూర్ సెంట్రల్లో చేశారు, షోలాపూర్ సౌత్లో చేశారు, షోలాపూర్ నార్త్లో చేశారు. సో అక్కడ అఖండ విజయాన్ని సాధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు పెట్టినటువంటి మెసేజ్ చూడండి. ప్రత్యక్షంగా ఆ ఎమ్మెల్యే తను గెలిచినటువంటి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉద్బోధిస్తూ పవన్ కళ్యాణ్ని మరి పైకెత్తుతూ చెప్పినటువంటి పదాలు అవి. అంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభంజనం ఒక సౌత్ ఇండియాలోనే కాదు, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సౌత్ ఇండియాలోనే సెంట్రల్ ఇండియాకు వ్యాపించాడు. రేపొద్దున ఏమవుతాడు అంటే జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదగబోతున్నటువంటి క్రమాన్ని చూసుకొని ఇతర నాయకులందరూ నేర్చుకోవాల్సినటువంటి నేపథ్యం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ప్రతి నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి కార్యకర్త ఆయన చూసి
చూసి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్ సార్. అంటే కాంగ్రెస్ హవా చూసుకున్నట్లయితే మనము మహారాష్ట్రలో 101 సీట్లలో పోటీ చేస్తే కేవలం 18 గెలిచింది. ఇటు జార్ఖండ్లో 30 పోటీ చేస్తే 15 గెలిచింది. ఎందుకు కాంగ్రెస్ హవా జాతీయ స్థాయిలో, అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని మించేమైనా సీట్లు వస్తాయా అన్నటువంటి రిజల్ట్ కూడా మధ్యలో అటు ఇటు కనిపించి సరే బీజేపీ బయటపడింది, కాంగ్రెస్ కూడా 100 సీట్ల వరకు వచ్చాయి. కాకపోతే ఈ పరిస్థితి మళ్ళీ ఎక్కడో వెనుదిరిగింది, మళ్ళీ బీజేపీ హవా దేశవ్యాప్తంగా కొనసాగుతోంది అనేటువంటి చర్చ కూడా ఉంది ఈరోజు రిజల్ట్స్ చూస్తే. దానికి సంబంధించి ఎలా చూడాలి సార్? కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది జాతీయ స్థాయిలో? ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎక్కువ సీట్లు గెలవకపోవడం వల్ల ఓ కొత్త వాదనను బయటికి తీసుకొచ్చింది సంజయ్ రౌత్ ద్వారా. ఏంటి ఆ వాదన ఏంటంటే ఇది ప్రజలు వేసినటువంటి ఓట్లు కాదు, కేవలం ఈవీఎంల ద్వారా మాత్రమే గెలిచారన్నటువంటి ఒక వింత వాదనను బయటికి తీసుకొచ్చింది. వాస్తవంగా ఈవీఎంల ద్వారా మరి నిజంగా అట్లాంటి పనులు జరుగుతాయంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దాని తర్వాత ఈవీఎంలు తయారు చేసినటువంటి ఈసీఐఎల్ హైదరాబాద్ సంస్థ కూడా ఇప్పటివరకు కూడా ఇది ట్యాప్ చేయొచ్చు, వీటిని ట్యాపరింగ్ చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పలేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఇలాన్ మస్క్ మాత్రం ఇది వీటన్నిటిని కూడా ఈవీఎంలు, ఇండియాలో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నిటినీ ట్యాపర్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే టెక్ దిగ్గజం సార్ చెప్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడ ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఈసీఐల యొక్క నామ్స్ ప్రకారము, ఈ ఈవీఎంస్ యొక్క సిస్టమ్స్ ప్రకారం వాటిని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ధైర్యంగా ముందుకొచ్చి ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే ఈ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా మాత్రమే ఈ పార్టీ గెలిచించాలని చెప్పడానికి ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు కనుక ఆ వాదనను పక్కన పెట్టేస్తే ప్రజలకు కావలసినటువంటి ఏవైతే కావాలో వాటి ఆ పథకాలను ప్రజలు ఆకర్షితులైతే విధంగా ఎవరైతే చూపిస్తారో, ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో వాళ్లకు మాత్రమే ప్రజలు పబ్బం కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెసు ఆ తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అక్కడ మహారాష్ట్రలో కూడా 5 గ్యారంటీలను ఇచ్చింది. ఆ 5 గ్యారంటీలు అక్కడ ప్రజలను, ముఖ్యంగా మహిళలను, ప్రజలను ఆకర్షితులు చేయలేకపోవడం వల్ల మాత్రమే కాంగ్రెస్ అక్కడ విజయం సాధించలేకపోయిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, నేను అదే ఇందాక నుంచి పదే చెప్తున్నది ఏంటంటే జాతీయ పార్టీల హవా తగ్గబోతున్నటువంటిది తరుణం ఇండియాలో ప్రారంభమైంది అని చెప్పుకోవాలి. ఇక్కడ బీజేపీ, మీరు వెంటనే మీ దగ్గర నుంచి ప్రశ్న రావచ్చు, మరి బీజేపీకి వచ్చింది కదా, మహారాష్ట్రలో 135 సీట్లు బీజేపీకి వచ్చాయి, అది ఎలా సాధ్యమైనటువంటి ప్రశ్న మీ దగ్గర నుంచి ఉత్పన్నం కావచ్చు. కానీ ఇక్కడ బీజేపీ ఎందుకు ఇది సాధ్యమైందంటే గతంలో షిండే, మన ఉద్ధవ్ ఠాక్రే షిండే దగ్గర నుంచి విడిపోయేటప్పుడు షిండే కొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ ద్వారా తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ద్వారా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి పథకాలని, అక్కడ కావాల్సినటువంటి ప్రజలకు చేయూతని, దాని తర్వాత ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధిని, శాంతి భద్రతలను కట్టడి చేశాడనలో సందేహమే లేదు. అంటే వీళ్ళు కలిసి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఆలోచన ప్రకారమే, ఇక్కడ ప్రాంతీయ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఇక్కడ చేయూతనిస్తారు, అభివృద్ధిని సాధిస్తారు, అనేటువంటి శాంతి భద్రతను కంట్రోల్ చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించింది ఇక్కడ ముఖ్యంగా షిండే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే షిండే ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయనేటువంటి అంశం కాదు, ఇక్కడ గత పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకు ఇచ్చినటువంటి చేయూత, ప్రజలకు నమ్మకం కల్పించినటువంటి విధానము, శాంతి భద్రతలను కంట్రోల్ చేసినటువంటి విధానం ద్వారానే ఈరోజు ఈ కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయి. సో అందుకోసమే నేను మాత్రమే ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన బీజేపీ కూటమి ముందు పెట్టాడు. అది సాధ్యమవుతుందా కాదన్నటువంటి విషయం తర్వాత. కానీ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి, కేవలం 72 గంటల్లో మాత్రమే అక్కడ ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారాన్ని చేయాలి. ఒకవేళ ప్రమాణ స్వీకారాన్ని కనుక చేయలేకపోతే అక్కడ రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే వెరీ ఇమ్మీడియట్గా ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ అవుతుంది. దాని తర్వాత 26వ తారీఖు లోపలే సీఎం ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. అంటే రాష్ట్రపతి పరిపాలన నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా 72 గంటల లోపల సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సిందే అన్నటువంటి అంశాన్ని అక్కడ ప్రజలందరూ గుర్తించారు, అక్కడ పార్టీలను. కానీ అస్సలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ కనుక
షిండేకి సీఎం పదవి రానట్లయితే మహారాష్ట్రలో రాజకీయాలు ఎంత రంజుగా మారుతాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ కాని పక్షంలో మనం మాట్లాడదాం, అయిన పక్షంలో ఖచ్చితంగా షిండే సీఎం అవుతాడు. ఒకవేళ కాని పక్షంలో ఏంటి అసలు అక్కడ రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే అప్పుడు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కంప్లీట్గా ఎన్సీపీకి సంబంధించినటువంటి సీట్లు ఈ దాని తర్వాత 132 బీజేపీకి వస్తే 56-41. ఈ 56-41 అంటే దాదాపు 96-97 సీట్లు. ఈ 97 సీట్లు ప్లస్ 12 ఇతరులు వచ్చారు. వీళ్ళందరూ కల్పిస్తున్నట్లయితే 99 ప్లస్ 10 అంటే 110 సీట్లు మాత్రం వీళ్ళకు వచ్చాయి. ఎవరికి? ఒకవేళ బీజేపీని పక్కన పెడితే 110 సీట్లు షిండే ఎవరైతే అనుకుంటారో వీళ్ళు కలిసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ షిండేని దగ్గరికి తీసుకొని రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు, సందర్భం సమయాన్ని బట్టి రాజకీయాలన్నీ కలిసిపోతాయి. ఆ రాజకీయం ఆ రంజే అట్లా ఉంటుంది, ఆ రక్కసే అట్లా ఉంటుంది. అవసరాన్ని బట్టి ఊసరు వెళ్ళి ఏ రకంగా అయితే తన రంగులు మార్చుకుంటుందో ఇక్కడ రాజకీయం కూడా అట్లాగే మార్చుకొని వెరీ ఇమీడియట్గా కాంగ్రెస్తో జత కలిసి వెరీ ఇమీడియట్గా ఇక్కడ కూడా షిండేనే మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వెరీ ఇమీడియట్గా మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రేకే డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఎంత మాత్రం లేకపోలేదన్నట్లు. అయితే ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ పెద్దలు మాత్రం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ హస్తగతంలో వాళ్ళ చేతుల్లో మహారాష్ట్ర ఉండాలి తప్పించి వేరే వాళ్ళకు పోవద్దన్నటువంటి ఆ సమీకరణ రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి అమిత్ షా వర్గం ఏదైతే, నడ్డా వర్గము, మోదీ వర్గం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూర్చొని డెఫినెట్గా సమిష్టిగా ఆలోచించి షిండాకి డెఫినెట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేకపోలేదు. డెఫినెట్ ఖచ్చితంగా షిండేకి ఇస్తాం. ఒకవేళ షిండేకి ఇవ్వనట్లయితే షిండే గత సంవత్సరం ఏమైతే చేశాడో మళ్ళీ ఈసారి అది ఖచ్చితంగా మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేసి తనే సీఎంగా మారుతాడు. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే డిప్యూటీ సీఎంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్ సార్. ఇందాక మీరు మాట్లాడుతూ ఏదైతే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ దాని గురించి చర్చించారు. కాకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం కాంగ్రెస్ గెలిచిన చోటేమో ఇది మా సత్తా, మేము పోరాడాం, బీజేపీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఓట్లు వేస్తున్నారో చూడండి అనేటువంటి చర్చను ముందుకు తీసుకొస్తుంది. బీజేపీ గెలిస్తే మాత్రం టక్కున ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేస్తున్నారు. ఇది ఏ మాత్రం సబబు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడాలి సార్? ఇది రాజకీయ పార్టీల సహజ శైలి. నేను అదే చెప్తున్నా. ఈ రాజకీయ పార్టీలను కూడా ఊసర వెల్లిలాగా తమ రంగులు మార్చుకుంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో చాలా స్వచ్ఛందంగా గెలిచాం, మేము ఎవ్వరి సపోర్ట్ లేదు, ఈవీఎం సపోర్ట్ లేదు, ప్రజలంతా మాకు పట్టం కట్టారు, ప్రజలంతా మాకు ఓట్లేసి ఈ సీటు మీద కూర్చోబెట్టారని చెప్పుకుంటాయి ఈ రాజకీయ పార్టీలు. ఒకవేళ కనుక ఆ రాజకీయ పార్టీ గెలపబోతే పక్క పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి. ఎందుకంటే మేము గెలవలేదు, మేము ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా ప్రజలకు రుచించలేదు, ప్రజలను ఆకర్షింప చేయలేనటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తే చీ అని కొడతారో, ఆల్రెడీ ఓట్లతోటి ఓట్లు వేయకుండా చీ అని కొట్టారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తమ పరువును తాము కాపాడుకోవడం కోసం వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే వాళ్ళు ఈవీఎంల ద్వారా మాత్రమే గెలిచారని చెప్పే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఓడిపోయిన ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. ఇది సహజమైనటువంటి రాజకీయ శైలి కిందనే చూడాలి. దీన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సరే సార్. ఒక్కసారి ప్రియాంక గాంధీ నిలబడ్డటువంటి వాయనాడుకి సంబంధించి ఆమె 4,10,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలుపొందారంట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. గతంలో అదే వైనాడు నుంచి రాహుల్ గాంధీ కొంత మెజార్టీతో 3 లక్షలకు పైగా గెలిచారు. అయితే ఇప్పుడు ఇది ఇండియాలో ఒక రికార్డు లాగా ఉండిపోతుంది. ఉప ఎన్నికల్లో ఇంత మెజార్టీతో వచ్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈమె 3వ 4వ ఉంటుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ తను ప్రియాంక గాంధీ తన గళాన్ని ఖచ్చితంగా లోక్సభలో వినిపించబోతున్నటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి కేవలం ఇదివరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉండేది. సోనియా గాంధీ తప్పిన తర్వాత రాహుల్ గాంధీ ఒక్కడు మాత్రమే లోక్సభలో గాంధీ కుటుంబం నుంచి తమ వాయిస్ను వినిపించేవాడు. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయ నేతగా ఇందిరాగాంధీకి మారు పేరులాగా, మారు మనిషిలాగా, ఇందిరాగాంధీ ఫేస్ లాగే ఉండేటువంటి తన మనవరాలైనటువంటి ప్రియాంక గాంధీ ఇప్పుడు తన గళాన్ని లోక్సభలో విప్పబోతుంది.
తన జైత్రయాత్రను సైతం కొనసాగించబోతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి సమీప అభ్యర్థి సిపిఐ అభ్యర్థి, దాని తర్వాత 3వ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ నవ్య పైన 4 లక్షల చిల్లర మెజార్టీ అంటే నిజంగా అక్కడ కాంగ్రెస్కి ఆ వైనాడు ప్రజలు ఎంత మరి పట్టాభిషేకం చేశారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం. కానీ అదే కేరళలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గెలిచినటువంటి సందర్భాలు లేవు, బీజేపీ కూడా పూర్తి స్థాయిలో గెలిచినటువంటి సందర్భాలు. అక్కడ ఎప్పుడు కూడా మార్క్సిస్టులు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మార్క్సిజానికి పట్టం కట్టడం అవకాశం ఉంది. కానీ కేవలం గాంధీ కుటుంబం అన్నటువంటి నేపథ్యంలోనే, గాంధీ కుటుంబం అన్న నమ్మకంతోనే అక్కడి ప్రజలు ప్రియాంక గాంధీకి పట్టం కట్టారన్నటువంటి విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా ఈ ఎలక్షన్స్ జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే మహారాష్ట్ర కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా చెప్పుకుంటుంటారు మహారాష్ట్ర. అది కాక ముంబై వంటి పెద్ద నగరం అక్కడ ఉంది, ఆర్థిక రాజధానిగా కూడా ముంబైని చెప్పుకుంటుంటారు. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్, మహారాష్ట్ర రిజల్ట్స్ దేశ రాజకీయాలపైన కూడా ప్రభావం చూపిస్తాయనేటువంటి చర్చ నడుస్తుంది. ఎలా చూడాలి సార్? అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల సరళి ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకటే వేవ్ ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ఆ ప్రాంతానికి మాత్రమే ఆ వేవ్ ఉంటుందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఏమంటున్నారంటే ఒకవేళ కనుక ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ కూటమి యొక్క హవా పార్లమెంట్లో దేశ రాజకీయాల్లో ఉండబోతుంది అనేటువంటి ఒక అంశాన్ని మీరు లేవనెత్తారు. వాస్తవంగా ఇక్కడ సమస్యల మీద ఇక్కడ గెలిచినటువంటి పార్టీలు మాత్రమే ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం ఆధీనం నుంచి వస్తున్నటువంటి నిధులను ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉంటాయో ఆ బీజేపీ ప్రభుత్వాలకి తాను ఎక్కువగా నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో తానుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లో నిధులు ఇవ్వచ్చు, కానీ అతి తక్కువ శాతం మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, కేంద్రంతో చాలాసార్లు కొట్లాడింది, మాకు డబ్బులు రావాల్సినవి ఇవ్వండి అని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొట్లాడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఈయన ఏబీపీలో తిరిగాడన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో చదువుకుంటప్పుడు ఏబీపీలో తిరిగాడన్నటువంటి నేపథ్యంతోనే ఇప్పుడు ఈయన ఏదో ఒక రోజు ఏబీపీలో తిరిగాడు గనక బీజేపీలో కలుస్తాడు, బీజేపీలో కలిసి చివరికి ఈ పార్టీలో ఉన్న క్యాండిడేట్ తీసుకెళ్లి బీజేపీలో పెట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం మారుస్తాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఈ ఆలోచన అందరూ కూడా పక్కదారి పట్టించడమే కరెక్టు. అట్లాంటి అవకాశం లేదు. ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో ఏవైతే పార్టీలు గెలిచాయో ఆ పార్టీలకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పార్టీనే గెలిచింది కనుక అక్కడి నుంచి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇంపాక్ట్ కేంద్ర రాజకీయాల్లో ఏమంత పెద్దగా ఉండదనేటువంటి విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ఇదే సమయంలో యూపీలో కూడా ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికలు 9 స్థానాల్లో బీజేపీ 6 స్థానాల్లో గెలిచింది, ఎస్పీ పార్టీ 2 స్థానాల్లో గెలిచింది, ఆర్ఎల్డీ 1 స్థానంలో గెలిచింది. అంటే ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, నార్త్ ఇండియాలో బీజేపీ హవా బాగానే పాతుకుపోయిందని చెప్పవచ్చు. అయితే ఇంకొకటి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా 400 చిల్లర వస్తాయని చెప్పినటువంటి మరి నరేంద్ర మోడీ మాటలకి చిల్లులు పడుతూ కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే దేశం మొత్తము పార్లమెంటు ఎన్నికలు జరిగేటప్పుడు ఆ హవా మాత్రమే ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు చూసి కొంత విసుగు పుట్టినటువంటి సందర్భాన్ని ఆ పార్టీ కూడా అర్థం చేసుకుంది. ఇప్పుడు వచ్చినాక ఆ పార్టీ అర్థం చేసుకుని ఎక్కడైతే అభివృద్ధి కావాలో, ఎక్కడైతే తమ పార్టీలు లేకపోయినప్పుడు, తమ పార్టీలు గెలవకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు సహాయం చేసేటువంటి చర్యలు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ రకంగా మళ్ళీ బీజేపీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ మాత్రం దీని మీద డెఫినెట్గా విశ్లేషణ చేసుకోవాలి, అంతర్గత విశ్లేషణ చేసుకోవాలి. తర్వాత కార్యకర్తలను ఎవరినైతే ఆస్పిరెంట్స్ని ఎన్నికల్లో నిల్చోబెట్టారో సో వాళ్ళకు ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, వాళ్ళ ఆ ఏరియాలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ పరిశీలన చేసుకున్నాకే అట్లీస్ట్ ఎంత లేదన్నా 1 నెల 2 నెలల ముందు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసినట్లయితే వీళ్ళు ప్రజల్లోకి తిరిగి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు పరిష్కారాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. వెరీ ఇమీడియట్గా రేపు ఎలక్షన్ అంటే ఇవాళ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తే కూడా ఆ ఎన్నికల్లో ఆ క్యాండిడేట్స్ గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి విజయ్. ఎస్ సార్.
లేకపోతే కర్ణాటకలో చూసుకున్నట్లయితే 3 స్థానాల్లో పోటీ చేస్తే 3 స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది ఉప ఎలక్షన్స్ అక్కడ జరిగితే. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగించింది అధికారంలో ఉండడం వల్ల, లేకపోతే ఏంటి సార్ ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేశాయి? ఇక్కడ ఒక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కర్ణాటకలో ప్రభుత్వ పాలన చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తున్నది బాగానే ఉంది, అక్కడ కావాల్సినటువంటి పథకాలు ఇచ్చారు. కానీ కాంగ్రెస్తో వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే స్కామ్లు ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఒక 5 స్కామ్లు వచ్చాయి. ముండా స్కామ్ అని ఇట్లా 4, ఇంకా మిగతా 4 స్కామ్లు. ఈ స్కామ్లన్నీ కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల స్కామ్లు. ఈ స్కామ్లను ప్రజలు గమనిస్తుంటారు. ఇదివరకంటే ఓట్ బ్యాంకుగా మారి మాది కాంగ్రెస్ అని చేతి హస్తం చూపించేవాళ్ళు, లేకపోతే మాది కమలం పువ్వు అని చూపించేవాళ్ళు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం వచ్చాక ప్రజలెవరు కూడా ఇది నా పార్టీ అని ఆ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతున్నటువంటి సంఘటనలు లేవన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వాలను, ఆ సీఎంలను, ఆ కార్యకర్తలను, ఆ ఎమ్మెల్యేలను, ఆ మంత్రులను విశ్లేషణ చేస్తూనే ఉన్నారు ప్రజలందరూ. దానికి అనుగుణంగానే ఎన్నికలు వచ్చినప్పుడు తమ సత్తాను చూపుతున్నారన్నటువంటి విషయంలోనే ఇక్కడ కాంగ్రెస్ నిల్చున్నప్పటికీ బీజేపీ నుంచి నిల్చున్న ఆ ముగ్గురు గెలవడానికి ముఖ్య కారణం ఏందని తెలుసుకోవచ్చు. ఓకే సార్, మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ను మనం గమనించినట్లయితే బీజేపీ అయితే తన హవాని కొనసాగిస్తోంది. అంటే అక్కడ స్థానికంగా ఉంటే పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకుందా, లేకపోతే మోదీ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేసిందా? దీన్ని ఎలా చూడాలి సార్? మోదీ ఫ్యాక్టరీ ఎంతవరకు పనిచేస్తుంది అసలు రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో? అబ్సల్యూట్లీ రైట్, మీ క్వశ్చన్ చాలా చక్కటి. అంటే నేను ఇందాక అదే చెప్పాను, ఎక్కడైతే రాష్ట్రాలలో బీజేపీ పార్టీ గెలిస్తే ఆ బీజేపీ పార్టీకి కేంద్రం కావలసిన నిధులు ఇస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ కాకుండా వేరే పార్టీ గెలిచినట్లయితే అక్కడ నిధులు తక్కువగా ఇస్తున్నటువంటి ఒక వాదన మాత్రం ప్రజల్లో, రాజకీయ పార్టీలో బలంగా ఉంది. అయితే ఇక్కడ మోదీ ఏం చేస్తున్నాడంటే మోదీ ఆలోచన శైలిని మార్చాడు. ఎందుకంటే 400 సీట్లు వస్తాయన్నటువంటి అంశంలో 240 సీట్లు వచ్చాయంటే మోదీ యొక్క హవా తగ్గిందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మోదీ తన హవాను పెంచుకునేటువంటి నేపథ్యంలోనే ఎక్కడ రాష్ట్రాల అభివృద్ధి అయినట్లయితేనే కేంద్రం అభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయాన్ని గట్టిగా నమ్మి ఇప్పుడు రాష్ట్రాలకు కూడా అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే మోదీ హవా పెరుగుతుంది. మోదీ హవాతో పాటు ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఇద్దరి కలయికతోనే ఆ బీజేపీ కూటమి విజయాన్ని సాధిస్తుంది. విజయ్. ఓకే రైట్ సార్, దాదాపుగా మహారాష్ట్ర ఎలక్షన్స్కి, జార్ఖండ్ ఎలక్షన్స్కి సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. దీంతో పాటుగా ఇటు తెలంగాణలో కావచ్చు, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర ఎలక్షన్స్ అంటే ఆ ప్రభావం కావచ్చు, ఆ రాష్ట్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ అయితే దాదాపుగా ఇండియా కూటమిలోనే ఉంది కాబట్టి మహారాష్ట్రతో ఏదైనా కానీ ఉన్నా కానీ ఓకే. కాకపోతే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ఉంది కాబట్టి మహారాష్ట్రతో ఎటువంటి సంబంధాలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రాల వైజ్ కూడా ఈ సంబంధాలు కొనసాగే అవకాశం ఉందని వింటూ ఉంటాం ఎక్కువగా. అది కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాబట్టి తెలంగాణకి. ఇండియాలో ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క సహకారం కావాలి. పక్కనటువంటి రాష్ట్రాలతో ఎప్పుడు కూడా మైత్రిని ఎప్పుడైతే కలిగి ఉంటారో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే జల సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఇవన్నీ పరిష్కరించుకోవాలంటే, ఆ సమస్యలకు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇరుగు పొరుగున్నటువంటి రాష్ట్రాలతో ఖచ్చితంగా మైత్రిని కలిగి ఉండేటువంటి అంశాన్ని ఈ రాజకీయ పార్టీలు కూడా మర్చిపోలేవు. ఎన్నికలప్పుడు, ఎన్నికల వేడిలో, ఎన్నికల సరళిలో తమ పార్టీలో ఒక వాణిని వినిపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తమ మైత్రిని మాత్రం కొనసాగించకపోయినట్లయితే చాలా ఇబ్బందులు సవిచూస్తానటువంటి విషయం గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. కనుక ఇప్పుడున్నటువంటి అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి సీఎంలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా చాలా సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా వీళ్ళు మైత్రినే కలిగి ఉంటారు పక్క రాష్ట్రాలతో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. మొత్తంగా చూస్తున్నాం కదా, మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్లో ఎన్నికల ఫలితాలు అయితే
ఏదైతే కొంత ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే వచ్చాయని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో ప్రధానంగా బీజేపీ కావచ్చు, ఆ కూటమి పార్టీలు కావచ్చు తమ హవాను ప్రదర్శించాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేటువంటి చర్చే ప్రధానంగా ఉంది. షిండే ఫడ్నవీస్ ఇద్దరిలో ఎవరు అవబోతున్నారు అనేటువంటి విషయం కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మరి బీజేపీ కూటమి పార్టీలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాయి అనేది వేచి చూడాల్సింది. ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా షిండేకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే కలిసి వెళ్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక క్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి. కీప్ వాచింగ్ న్యూస్.